ఒక కుక్కర్ తీసుకుని హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నానండి. 2, 3 సార్లు వాటర్ పోసుకుని కడుక్కోవాలి. కడిగిన ఈ పెసరపప్పులో మిద్దె తోటలో ఉన్న తోటకూర కోసుకొచ్చి ముక్కలుగా కట్ చేసుకుని చక్కగా కడిగేసుకుని కుక్కర్లో పెట్టేసుకుంటున్నానండి. ఈ తోటకూర పెట్టేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. 2 పచ్చిమిరపకాయలను చీలికలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక టమాటాని కోసుకుని వేసుకుంటున్నానండి. అలాగే చిన్న గోలీకాయ అంత చింతపండు, 1 స్పూన్ కారం వేసుకుని, హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఉడికిపోయిందండి. ఒకసారి కుక్కర్ మూత తీసి చూసుకుందాం. చాలా బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇలా ఒకసారి మెదుపుకోవాలండి. 1 స్పూన్ ఉప్పు వేసుకుని ఇలా మెత్తగా మెదిపేసుకోవాలండి. ఈ పప్పుని బౌల్లోకి తీసుకుందామండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుని ఈ పప్పులో కలిపేసేసుకోవటమేనండి. అంతేనండి, పెసరపప్పు తోటకూర కర్రీ రెడీ అయిపోయింది.